ఓకే, న్యాచురల్. yes completely. సూపర్ మ్యామ్. ఓకే మ్యామ్, మరి ఇప్పుడు చాలా మందికి స్కిన్ అంటే ఎంగేజ్లోనే స్కిన్ ముడతలు పడడం ఇలా జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి వారికి మీరు అంటే మీరు ఇచ్చే సలహాలు అవ్వచ్చు, మీ దగ్గర ఇంకా తొందరగా క్యూర్ అయ్యే ప్రొడక్ట్స్ ఇంకేమైనా ఉన్నాయి? సి మళ్ళీ ఒకవేళ అంత యంగ్ వాళ్ళకి ముడతలు లేకపోతే స్కిన్ ఇష్యూస్ ఉంటున్నాయి అంటే 100% లైఫ్ స్టైల్ అండ్ వాటర్ ఇంటేక్. మనము నీళ్ళు ఎక్కువ తాగితే హైడ్రేషన్ అనేది జరుగుతుంది స్కిన్ లో. ఆ హైడ్రేషన్ అంటే ఏంటి అంటే చర్మం కింద వాటర్ ఉండేటట్టు అంటే నీరు నిల్చేటట్టు చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ హైడ్రేషన్. సో ఇప్పుడు హైడ్రేషన్ అనేది మన నీళ్ళు ఎక్కువ తాగితే అవుతుంది, కానీ ఓవరాల్ కొంతమంది లేడీస్ ఎస్పెషల్లీ మన బయట వర్క్ చేసే వాళ్ళకి ఊరికి టాయిలెట్ వెళ్ళడం కుదరదు. సో వాళ్ళు నీళ్లు తాగడం అవాయిడ్ చేస్తారు. కానీ స్కిన్ మంచిగా ఉండాలి అంటే డెఫినెట్లీ న్యాచురల్ సోర్స్ అయితే వాటర్, అదైతే దానికి రీప్లేస్మెంట్ ఇంకోటి లేదు. బట్ మా దగ్గర లోషన్స్ ఉన్నాయి. ఇవన్నీ బాడీ అండ్ అంటే కంప్లీట్ స్కిన్ లోషన్ అన్నమాట. వీటిని మేము బాడీ మిల్క్ అంటాం. అంటే ఇది ఏం చేస్తుందంటే మీరు జనరల్ గా మార్నింగ్ అప్లై చేసుకుంటే మీ స్కిన్ హైడ్రేట్ అవుతుంది. అంటే స్కిన్ అనేది ఫ్లఫీగా కొంచెం మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది అనమాట. సో ఈ లోషన్స్ మేము న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఆయిల్స్ అండ్ బటర్స్ తోటి తయారు చేస్తాము. సో ఇప్పుడు ఇది గులాబీ అండ్ క్యూకంబర్ అంటే దానిలో రియల్ గా గులాబీ పెటల్స్ తోటి అంటే గులాబీ పువ్వులతోటి తయారు చేసింది అన్నమాట. అండ్ ఇది చందనం అంటే రియల్ చందనం పొడి అండ్ అన్ని ఆయిల్స్, బటర్స్, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ అన్నిట్లో కంపల్సరీ మా నోని ఫ్రూట్ అనేది మా సిగ్నేచర్. సో ఈ నోని ఫ్రూట్ అనేది ఉంటుంది. ఈ నోని ఫ్రూట్ ఎందుకు అంటే మన చెప్పినట్టు ఈ పండు మన జీవకణాలకి పోషణ కాబట్టి ఈ ఫ్రూట్ తోటి అన్ని ప్రోడక్ట్స్ తయారు చేసినప్పుడు మన జీవకణాల మీద వర్క్ చేస్తుంది. సో స్కిన్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ లోషన్ పెడితే మీకు హైడ్రేషనే కాకుండా మాయిశ్చరైజింగే కాకుండా స్కిన్ లో ఏమైనా చిన్న రోగాలు అలా వచ్చినా కూడా అంటే స్కిన్ ఇష్యూస్ వచ్చినా కూడా రింకిల్స్ వచ్చినా అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఓన్లీ బై యూజింగ్ సోప్ అండ్ లోషన్. ఓకే, మరి లోషన్ అనేది మార్నింగ్ ఒక్కసారి ఫేస్ పెట్టేసుకునే సరిపోతుంది? ఎస్, మార్నింగ్ పెట్టుకోవచ్చు బిఫోర్ మీరు డే స్టార్ట్ అయ్యే ముందు. అండ్ బెస్ట్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ మీరు నైట్ పెట్టుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్, ఎందుకంటే మన బాడీ రెస్ట్ లో ఉంటుంది. అండ్ వెన్ యువర్ బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ ఇట్ రిపేర్స్. సో రెస్ట్ లో ఉన్నప్పుడు మన బాడీ మంచిగా రిపేర్ అవుతుంది. సో మీరు ఏది పెట్టినా ఆ టైంలో మీకు రిజల్ట్ బెటర్ కనిపిస్తుంది మార్నింగ్ లేసేసరికి. ఓకే, మరి మిల్క్ అనేది అంటే ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు అంటారా లేదంటే? లేదు, ఇది లోషన్ అంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఓకే 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 మ్యామ్. సో దాంట్లో కేసర్ కూడా రియల్ కేసర్ తోటి చేసింది కూడా ఉంది. దిస్ ఇస్ ఆల్సో సేమ్ అన్న? సేమ్, 3 రకాలు. సో కొంతమందికి ఫేర్ అవ్వాలి అంటారు. సో ఏంటంటే ఫేర్నెస్ అంటే ఒకటి డిఫరెన్స్ ఏంటంటే మన ఇండియన్ స్కిన్ ఈజ్ కరెక్ట్ టోన్ అన్నమాట, స్కిన్ టోన్. సో ఎండ డ్యామేజ్ తట్టుకునే శక్తి మన ఇండియన్ స్కిన్ టోన్ కి ఉంది. మరీ తెల్లగా ఉంటే వాళ్ళకి పొల్యూషన్ డ్యామేజ్, సన్ డ్యామేజ్ ఇవన్నీ తొందరగా బయటకు కనిపిస్తాయి అన్నమాట. సో మన స్కిన్ ప్రొటెక్ట్ అయ్యేది ఎంత మెలనిన్ ఉంటే అంత బెటర్. మెలనిన్ అనేది అది సెల్యులర్ లెవెల్లో ఉంటుంది. దాని వల్లనే మనకి ఒక కలర్ అనేది స్కిన్ పైన ఉంటుంది. ఆ మెలనిన్ అనేది బ్లాక్ హెయిర్, ఆ మెలనిన్ వల్లనే మన స్కిన్ కలర్ ఇవన్నీ. సో ఫేర్నెస్ క్రీమ్స్ వాడినప్పుడు అవన్నీ సెల్యులర్ లెవెల్లో డిస్టర్బ్ అవుతాయి. అండ్ అది అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే మన బాడీ ప్రిపేర్డ్ లేదు కానీ మనము దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు బాడీ అనేది రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఉన్న స్కిన్ హెల్దీగా ఉండడమే కరెక్ట్ ఆలోచన. నేను నల్లగున్నానని తెల్లగా అవ్వడము, ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, కానీ ఎంత తెల్లగా ఉంటే అంత సన్ డ్యామేజ్ కి మీరు వెల్కమింగ్ చేస్తున్నట్టు అనమాట. ఓకే ఓకే మ్యామ్.